దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ చేసిన ధర్నా విజయవంతమైంది. పలు జాతీయ పార్టీలు వైఎస్ఆర్సీపీకి సంఘీభావం తెలిపాయి. ఏపీలో రాజ్యాంగబద్ద పాలన జరుగుతుందా అని పార్టీల నాయకులు ప్రశ్నించారు. గురువారం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వారికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ మంత్రి మేరుక నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ సారథ్యంలో ధర్నా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫోటోలు ప్రదర్శించే నిరసన తెలియజేశాం. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. త్వరలో దేశ ప్రధాన మంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తామని తెలిపారు. మీరంతా చూసుంటారు, దేశంలో ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవకుండానే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పే ఉద్దేశంలో పెడితే రాష్ట్రంలో అనేక పార్టీల వాళ్ళు సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి. తద్వారా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుఖశాంతులతో ప్రజలు ఉండాలనే ఆలోచనతోనే ఉండాలి, కానీ భయభ్రాంతులతో పరిపాలన చేయాలని చంద్రబాబు చూస్తా ఉన్నాడు. దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ మాట్లాడటం జరిగింది. మా ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మీరంతా చూసుంటారు, దేశంలో ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవకుండానే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పే ఉద్దేశంలో పెడితే రాష్ట్రంలో అనేక పార్టీల వాళ్ళు సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి. తద్వారా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుఖశాంతులతో ప్రజలు ఉండాలనే ఆలోచనతోనే ఉండాలి, కానీ భయభ్రాంతులతో పరిపాలన చేయాలని చంద్రబాబు చూస్తా ఉన్నాడు. దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ మాట్లాడటం జరిగింది. రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాష్ట చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేశాము, ఫొటోస్ డిస్ప్లే చేశాము. ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి, ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు, మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ, టిఎంసీ కానీ, శివసేన కానీ, ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము. అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అన్న అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం.